అంటూ ప్రపంచాన్ని గడగడలాడించే ఐసిస్, బోకో హరాం వంటి ఉగ్రవాద సంస్థలు విరివిగా వినియోగించే ఐసిస్ డ్రగ్గా పేరొందిన ట్రెమిడాల్ అనే సైకోట్రోపిక్ సబ్స్టాన్స్ మాదక ద్రవ్యం కృష్ణా జిల్లా అవనగడ్డలోని మెడికల్ షాపులో అనుమతి లేకుండా ఇష్టానుసారంగా అమ్మేస్తున్నారు. ఒకటో రెండో కాదు 2022, 23, 23, 24 సంవత్సరాలు ఈ ఒక్క షాపులోనే 55,961 ట్రెమిడాల్ మాత్రలు, 2,794 ఇంజక్షన్లు విక్రయించారు. మాదక ద్రవ్యాల విక్రయాలను అరికట్టే చర్యలో భాగంగా డీజీపీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ నేతృత్వంలో విజిలెన్స్ ఔషధ నియంత్రణ విభాగం అధికారులు బృందాలుగా ఏర్పడి రాష్ట్రంలోని ఔషధ దుకాణాల ఏజెన్సీలు శుక్రవారం సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో అవనగడ్డలోని భార్గవ మెడికల్ స్టోర్స్లో ఈ మాదక ద్రవ్యాల రాకెట్ బయటపడింది. అలసట నిద్ర రాకుండా ఉండటానికి ఎక్కువ సమయం ఉత్తేజంగా పనిచేయడానికి ఐసిస్, బోకో హరాం వంటి ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదులకి ట్రెమిడాల్ మాత్రలు అందిస్తుంటాయి. అందుకే దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఐసిస్ డ్రగ్గా, ఫైటర్ డ్రగ్గా పిలుస్తారు. ఈ నేపథ్యంలోనే ట్రెమిడాల్ ఔషధం తయారీ వినియోగంపై 2018 ఏప్రిల్లో కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు నియంత్రణలు పెట్టింది. ట్రెమిడాల్ ఎన్డీపీఎస్ చట్టం పరిధిలోకి తీసుకొచ్చి సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ మాదక ద్రవ్యంగా గుర్తించింది. దీన్ని అనుమతించిన పరిమాణం కాంబినేషన్లో మాత్రమే తయారు చేసి వైద్యుల సూచనలతో విక్రయించాలి. అవనగడ్డలోని మెడికల్ షాపులో మాత్రం యథేచ్ఛగా ఎలాంటి అనుమతులు లేకుండానే భారీగా అమ్మేశారు. వైకాపాయంలో ఇది ఉధృతంగా సాగింది, ఇప్పటికే కొనసాగుతోంది. ఈగల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల్లో ఈ గుట్టు బయటకు రావడంతో తనిఖీ అధికారులు ఆశ్చర్యపోయారు. రికార్డులో ఉన్నదానికి మించి మాత్రలు విక్రయించి ఉంటారని అనుమానిస్తున్నారు. భార్గవ మెడికల్ స్టోర్స్ యజమాని కొనకాళ్ల రామ్మోహన్ ప్రశ్నించగా చాలా కాలంగా ఈ మాత్రలు ఇంజక్షన్లు విక్రయిస్తున్నట్టు చెప్పారు. అవనగడ్డ పరిసర ప్రాంతాల్లో అనేక వందల మందిని ఆయన ఈ మత్తు పదార్థానికి బానిసలుగా మార్చినట్టు ఈగల విభాగం గుర్తించింది. వాళ్ళంతా రోజు దీన్ని కొంటున్నట్టు తేల్చింది. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు వీలుగా కొనకాళ్ల రామ్మోహన్పై ఎన్డీపీఎస్ చట్టంలోని సెక్షన్ల కింద అవనగడ్డ పోలీస్ స్టేషన్ శుక్రవారం కేసు నమోదు చేశారు. ఈ రాకెట్ మూలాలు వెలికితీసేందుకు మరింత లోతైన దర్యాప్తు చేయనున్నట్టు ఈగల అధిపతి రవికృష్ణ తెలిపారు. ఎన్డీపీఎస్ చట్టం పరిధిలో ఉన్న మరికొన్ని మాత్రల్ని ఈ మెడికల్ షాప్లో విక్రయిస్తున్నట్టు గుర్తించామన్నారు. ఆపరేషన్ గరుడాల భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఔషధ దుకాణాలు 100 బృందాలు శుక్రవారం తనిఖీలు నిర్వహించే విశాఖపట్నంలోని కొన్ని ఔషధ దుకాణాలు కాలం చెల్లిన మందులు విక్రయిస్తున్నట్టు గుర్తించాయి. డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ చట్టం 1940లో నిబంధనలకు మొత్తం 120 దుకాణాలు ఉల్లంఘించినట్టు అధికారులు గుర్తించి వారిపై చర్యలు చేపట్టారు. 5 దుకాణాల నుంచి మందులు సీజ్ చేశారు. దాడులు ఇంకా కొనసాగనున్నాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. బీపీ ఆచార్యపై ఈడీ కేసు